ఒక అడవిలో నక్క, తోడేలు, గ్రద్ద మూడు స్నేహితులుగా ఉండేవి. అవి ఆహ్లాదకరంగా జీవిస్తూ ఆ అడవిలో ఉన్న పులిరాజు చెంత సేవకులుగా పనిచేస్తూ ఉండేవి. పులిరాజు చంపిన జంతువులను కలిసి తినేవి. ఇది ఇలా ఉండగా పక్క ఊర్లో ఉన్న ఒక గుర్రం తన యజమాని తనకు ఆహారాన్ని సరిగ్గా పెట్టడం లేదని భావించి అడవికి పారిపోయింది. అలా అడవికి పారిపోయి అక్కడ ఉన్న పచ్చగడ్డిని మేస్తూ ఆహ్లాదకరంగా జీవించసాగింది. ఇలా 10 దినాలు గడిచిన తర్వాత కాస్త సన్నగా ఉన్న గుర్రం అక్కడ ఉన్న పచ్చగడ్డిని మేసి లావయింది. ఇలా కాలం గడుస్తున్న కొద్దీ ఒకరోజు అటుగా వెళ్తున్న 3 తోడేలు, నక్క, గ్రద్ద ఆ గుర్రాన్ని చూసి ఇది చాలా కండపట్టి ఉంది, దీన్ని ఎలాగైనా తినాలి అని తమలో తాము మాట్లాడుకొని దాని దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాయి: మేము ఇక్కడ ఎంతో కాలంగా స్నేహితులుగా ఉన్నాము, నువ్వు మాతో స్నేహం చేస్తావా? మేము పులిరాజుతో మంచి స్నేహితులం అని చెప్పాయి. ఆ మాటలు విన్న గుర్రం వాటితో స్నేహానికి ఓకే అంది. అయితే పద, మేము పులిరాజుకు పరిచయం చేస్తామని చెప్పి ఆ గుర్రాన్ని పులిరాజు దగ్గరికి తీసుకుని వెళ్ళాయి. పులిరాజు దగ్గరికి తీసుకెళ్ళి, పులిరాజా, ఇది మాకు ఇప్పుడే పరిచయమైన గుర్రం, ఇది మాతో స్నేహం చేయడానికి ఒప్పుకుంది అని పులిరాజుకి పరిచయం చేశాయి. అప్పుడు పులిరాజు, ఈ ముగ్గురిని నేను ఎలాగైతే చూసుకుంటున్నానో నిన్ను కూడా అలాగే చూసుకుంటాను, నీ ప్రాణానికి ఇక్కడ ఎలాంటి హాని కలగదు అని చెప్పింది. ఒకరోజు పులిరాజు వేటకు వెళ్ళగా పులిరాజుకి ఏనుగు ఎదురుపడింది. ఆ వేటలో వాటి మాటల యుద్ధం తర్వాత ఒకటినొకటి పోట్లాడుకున్నాయి. ఆ యుద్ధంలో ఏనుగు చేసిన దాడికి పులిరాజు గాయపడి అక్కడే పడిపోయాడు. ఆ ఏనుగు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గాయపడిన పులిరాజుని పరామర్శించడానికి నక్క, తోడేలు మరియు గ్రద్ద 3 పులిరాజు యొక్క గుహలోనికి వెళ్ళాయి. అక్కడ పులిరాజుతో మాట్లాడాయి, పరామర్శించి ఇంతటి బలశాలి మీకు ఈ గతి పట్టింది, ఇది ఎలా జరిగిందని మాట్లాడుకున్నాయి. అప్పుడు పులిరాజు అక్కడ జరిగిన కథనంతా వివరించాడు. ఏనుగుతో ఇలా యుద్ధం జరిగింది, నేను దాన్ని తినాలనుకున్నాను, కానీ అది నాకంటే పెద్దగా ఉండటం వలన అదే నన్ను గాయపరిచి అక్కడ నుంచి వెళ్ళిపోయింది అని వాటికి వివరించాయి. ఇప్పుడు నేను వేటాడే స్థితిలో లేను, మీరే వెళ్ళి నా కొరకు ఏదైనా ఒక జంతువుని చూడండి అని వాటిని పంపించింది. అక్కడి నుంచి తలా ఒక దిక్కుకు జంతువులను వెతకడానికి ఆ 3 వెళ్ళాయి. వెళ్ళిన జంతువులు వెతుకుతూ ఉండగా నక్క మరియు గ్రద్ద ఇలా మాట్లాడుకోసాగాయి: ఎవరినో వేటాడడం దేనికి, మనం ఆ గుర్రాన్ని ఎలాగో తిందామనుకున్నాం కదా, ఆ గుర్రాన్ని తీసుకెళ్ళి పులిరాజుకి మనం ఇద్దాం, అది తినగా మిగిలింది మనం కూడా తినొచ్చు అని అనుకొని పులిరాజు దగ్గరికి ఈ విషయాన్ని చెప్పడానికి గ్రద్ద మరియు నక్క కలిసి వెళ్ళాయి. అక్కడికి వెళ్ళి గ్రద్ద మాట్లాడుతూ, ఓ పులిరాజా, ఎవరినో వేటాడడానికి అక్కడ బయట జంతువులు లేవు, మన గుర్రం ఉంది కదా, దాన్ని వేటాడి తినండి అని చెప్పింది. దానికి పులిరాజు కోపగించి, మీరేం మాట్లాడుతున్నారు, నేను దానికి ఏ హాని కలగనీయనని చెప్పి మాట ఇచ్చాను, ఇప్పుడు దాన్ని ఎలా తింటాను అని అంది. అప్పుడు నక్క మాట్లాడుతూ, మీరు దాన్ని వేటాడితే పాపం, కానీ అదే మీ దగ్గరికి వచ్చి తన ప్రాణాన్ని అర్పిస్తే మంచిదే కదా అని అనుకొని ఆ 3 కలిసి గుర్రం దగ్గరికి వెళ్ళాయి. గుర్రం దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడాయి: గుర్రమా, మన పులిరాజు గాయపడి వేటాడలేని స్థితిలో ఉన్నాడు కనుక మనమే అతనికి ఏదైనా ఆహారం పెట్టాలి అని గుర్రంతో చెప్పాయి. వాటి మాటల వెనుక ఉన్న
ప్లాన్ వాటికి గుర్రానికి అర్థం కాక గుర్రం కూడా వాటితో కలిసి పులిరాజు దగ్గరికి వెళ్ళింది. పులిరాజు దగ్గరికి వెళ్ళగానే పులిరాజు కూర్చొని ఉండడం చూసి గ్రద్ద ఇలా అంది, పులిరాజా, బయట వెతికితే ఒక్క జంతువు కూడా లేదు. ఇక నన్నే మీరు తిని మీ ఆకలి తీర్చుకోండి అని అంది. ఇంతలో నక్క మాట్లాడుతూ, "హుం హుం, ఆపు ఆపు, పులిరాజు పంటి కిందికి కూడా నువ్వు పనికిరావు. పైగా నువ్వు గ్రద్దవి. నిన్ను తింటే సకల పాపాలు వస్తాయి పులిరాజుకి. అందుకని నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి పులిరాజా" అని నక్క మాట్లాడింది. ఆ నక్క మాటలు పూర్తయ్యాయో లేదో తోడేలు మాట్లాడుతూ, "ఆపు ఆపు, నువ్వు కపటనాటక సూత్రధారివి, జిత్తుల మారి నక్కవి. నిన్ను తింటే ఏం లాభం? నువ్వు కూడా క్రూర మృగానివే కదా, నువ్వు వేటాడుతావు. అందుకని పులిరాజు నన్ను తినడమే మేలు. నేను నీకంటే కాస్త పెద్దగా కూడా ఉన్నాను" అని తోడేలు అంది. వీటన్నీ మాట్లాడడం విని గుర్రం నిజమే అనుకొని వాటి పన్నాగం తెలియక పులిరాజుతో, పులిరాజా, వీరందరూ మీకు మొదటి నుంచి తెలిసిన వాళ్ళే. నేను ఇప్పుడిప్పుడే వచ్చాను. మీరు నన్ను ఎంతగానో ఆదరించి వీటితో సమానంగా చూసుకున్నారు. కాబట్టి మీరు నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి అని గుర్రం పులిరాజుతో చెప్పింది. ఆ మాట విన్న పులిరాజు ఎన్నో రోజులుగా ఆకలిగా ఉండడం వలన గుర్రంపై దాడి చేసి దానిని చంపి అది తిని మిగిలింది ఆ మూడింటికి పెట్టింది.